అన్ని వేళ్ళు ముడిచి చూపుడు వేలు చూపెడితే దాన్ని ఫక్ ఆఫ్ అంటారు. ఆ బూతు పదానికి తెలుగులో అర్థం చెప్తే బాగోదేమో. అది అబ్బాయిలు అతి తెలివితేటలు ప్రదర్శిస్తే అమ్మాయిలు చూపెట్టినటువంటి సందర్భం ఉంది. అమ్మాయిల మీదన అట్లాంటి ఏలు చూపెట్టినందుకు కేసులు పెట్టిన సందర్భాలు అబ్బాయిల మీద ఉన్నాయి. అయితే ఇప్పుడు చూపుడు వేలు చూపెట్టడం అంటే ఇస్లామిక్ రాజ్యం కోసం పనిచేస్తున్నామనట. లేటెస్ట్‌గా ఏదైతే విజయవాడలో ఉగ్ర కేసుల్లో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళని కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం, జాతీయ దర్యాప్తు సంస్థ, ఐబీ అధికారులు విచారణలో తేలిందేంటంటే ఈ బ్యాచ్ దాదాపుగా 40 మంది దాకా ఉన్నారు కదా! వీళ్ళు చూపుడు వేలుని పెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంట. అది ఫకాఫ్ అనుకుని ఉంటారు జనాలు. కానీ తీరా చూస్తే అది జిహాద్‌కి సంబంధించినటువంటి సింబల్ అట. ఇస్లామిక్ రాజ్యం కోసం పనిచేస్తున్నామని చెప్పేందుకు ఈ సింబల్‌ని వాడారట. ఇప్పుడు డైరెక్ట్‌గా నిధులు ఇవ్వకుండా ఉగ్రవాదులకి, అంటే విదేశాల నుంచి వస్తే తెలిసిపోతుంది కాబట్టి ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉగ్ర భావజాలాన్ని అట్రాక్ట్ అయిన ధనం పెట్టగలిగినోళ్ళు ఉన్నారో, వాళ్ళ చేత ఇక్కడే ఉగ్రవాదులుగా మారాలనుకుంటున్నటువంటి వాళ్ళకి ఫండింగ్ ఇప్పిస్తున్నారట. ఇది తాజాగా దర్యాప్తులో తేలింది.